నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం చూసుకుంటే టీడీపీ ఎమ్మెల్యే డిజిటల్ అరెస్ట్ అనేది సంచలనంగా మారింది. మరి అసలు టీడీపీ ఎమ్మెల్యే ఎవరు? ఏంటి? అసలు ఏం జరిగింది? ఎందుకు అరెస్ట్ చేయాల్సొచ్చింది? ఈ నేపథ్యంలోనే 1,70,00,000కి ఇంచుమించుగాను బురిడి కొట్టినట్లుగా, నష్టపోయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అసలు ఎందుకు ఈ ఆరోపణ ఇది నిజమా ఏంటి అన్నది విషయాల్లోకి మనం లోతుగా వెళ్తే ప్రస్తుతం చూసుకుంటే టీడీపీ ఎమ్మెల్యే కడప మైదుకూరికి సంబంధించి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కి సంబంధించి ఆయన ఆహ్, ఒక సైబర్ నేరగాళ్ల చేతిలో ఇరుక్కున్నట్లుగా కనిపిస్తూ ఉంది. మరి ఈ సైబర్ నేరగాళ్లు ఈయన్ని ఏ రకంగా మోసం చేశారు? అసలు ఈయనెందుకు ఇంత మొత్తంగా మూల్యం చెల్లించుకున్నాడు అనే దాని గురించి ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. సో అసలు ఎందుకు సైబర్ నేరగాళ్లు ఈయనకు ఫోన్ చేశారు? సైబర్ నేరగాళ్లు అని చెప్పేసి ఆయన ఎందుకు గుర్తించలేకపోయారు? అసలు ఏం జరిగింది? ఏమీ లేకుండా, రీజన్ లేకుండా ఈయనకే ఎందుకు ఫోన్ చేసి అంత మొత్తంలోన డబ్బుల్ని వసూలు చేశారు అనేది చూస్తే పుట్టా సుధాకర్ యాదవ్ కి సంబంధించి సైబర్ నేరగాళ్లు ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేశారు. ఎప్పుడు అక్టోబర్ మాసంలోనే. అక్టోబర్ ఇంచుమించుగా 9, 10, 11 తేదీల్లోనే. సో ఈ తేదీల్లోనే వాళ్ళు ఫోన్ చేసి మీకు సంబంధించి మనీ లాండరింగ్ కి సంబంధించిన కేసు ఫైల్ అయింది. మరి దీనికి సంబంధించి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తూ ఉన్నాము. మా దగ్గర అన్ని రకాల ఎవిడెన్సెస్ ఆధారాలు ఉన్నాయి అని ఒక రీజన్ చెప్పారు. అండ్ మానవ అక్రమ రవాణాకి మీరు పాల్పడుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా కేసు ఫైల్ అయింది. ఈ కేసు నేపథ్యంలోనే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నామని చెప్పేసి ముంబైకి సంబంధించిన కమిషనరేట్ నుంచి గౌరవ్ విక్రమ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ పేరు చెప్పుకొని ముంబైకి సంబంధించిన అధికారుల పేర్లను ఉపయోగించుకొని వీడియో కాల్ చేశారు. అలాగే ఆడియో కాల్స్ కూడా చేశారు. మరి దాన్ని ఉపయోగించుకుని వీళ్ళిద్దరూ కూడా ఒక విడతల వారీగాను కొంత అమౌంట్ ని ఈ కేసు అరెస్ట్ జరగకూడదు, ఈ కేసు నుంచి మీరు బయటకు రావాలి, మా దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ కూడా మేము కొలాప్స్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు మేము చెప్పిన అమౌంట్ వేస్తే మేము దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి అయితే చెప్పారు. మరి ఈయన కొంత ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాజకీయ అనుభవం ఉంది, చిన్న వయస్కులేమీ కాదు. ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు సైబర్ నేరాలు పెరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు సామాన్య జనం, అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎలాంటి లింక్స్ వచ్చినా కూడా మీరు క్లిక్ చేయకండి. అలాగే సైబర్ డిజిటల్ అరెస్టులకి సంబంధించిన కాల్స్ కూడా వస్తూ ఉంటాయి, మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సామాన్య జనానికి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. మరి అలాంటి సమయాల్లోని ప్రజలకి అండగా ప్రజల సేవలోనే ఉంటూ ఉన్న ప్రభుత్వ రాజకీయ నేతలు ఎవరైతే ఉంటారో మరి వీళ్ళకి కూడా కొంత అవగాహన ఉండే ఉంటుంది దీనికి సంబంధించి. అయినప్పటికీ కూడా టీడీపీ ఎమ్మెల్యే సైబర్ నేరగాళ్ల చేతిలో అసలు ఎలా చిక్కుకున్నారు అనే ప్రశ్న పెద్ద ఎత్తున వస్తోంది. అంటే బ్యాక్గ్రౌండ్ లోన ఏదైనా గతంలో గాని లేదనంటే ఇప్పుడు గాని ఈ మధ్య కాలంలో గాని ఇలాంటి వాటికి మనీ లాండరింగ్ కి సంబంధించి అలాగే మానవ అక్రమ రవాణాకి సంబంధించి ఏమైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అన్న స్థాయిలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఎందుకు అనంటే ఇప్పుడు మనకి కాల్ వచ్చింది, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసేస్తున్నాము, మీకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అని చెప్పేసి అంటే నిజంగానే మనం ఏది చెయ్యకపోతే వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేస్తాము. మరి కంప్లైంట్ చేయకుండానే ఎప్పుడో అక్టోబర్ 10వ తేదీన జరిగిన ఇష్యూ ఇది. అక్టోబర్ 10వ తేదీన 1,70,00,000 విలువైన క్యాష్ ని ట్రాన్సాక్షన్స్ రూపంలోన ఆయన వాళ్ళకి పంపించడం జరిగింది. మరి ఏదీ లేకుండాను ఆయన ఎందుకు భయపడ్డారు? ఎందుకు అంత మొత్తాన్ని వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు భయపడ్డారు? అంటే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఒకటి జరిగే ఉంటుంది ఖచ్చితంగా. పుట్టా సుధాకర్ ఏదో చేశారు ఖచ్చితంగాను అని చెప్పేసి అయితే మాత్రం చాలా గట్టి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది చాలా చర్చనీయాంశంగా మారింది. మరి వీళ్ళు ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి కాల్ చేశారు. గౌతమ్ శుక్లాగా పరిచయం చేసుకున్నాడు ఒక పర్సన్. అలాగే కొద్దిసేపటి తర్వాత ఇంకొక మరో నెంబర్ నుంచి కూడాను వీడియో కాల్ చేశారు. అలాగే ఆ వ్యక్తి ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారి విక్రమ్ గా పరిచయం చేసుకున్నాడు. సో ఒకళ్ళు ముంబై క్రైమ్ బ్రాంచ్ అని చెప్పారు, ఒకరేమో సైబర్ క్రైమ్ బ్రాంచ్ అని చెప్పారు. సో ఈ రకంగా వాళ్ళు పరిచయం చేసుకొని ఉగ్రవాదుల బ్యాంకులకి సంబంధించి లావాదేవీలకి సంబంధించిన కేసులోని మీకు ప్రమేయం ఉంది, ఉగ్రవాదులకి సంబంధించిన కేసులో మీకు ప్రమేయం ఉంది, మనీ లాండరింగ్ జరిగింది అని ఆరోపిస్తూ సదరు ఉగ్రవాదికి ఎవరికో ఈయన ఖాతా నుంచిను టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఖాతా నుంచి 3 కోట్లు ఎమ్మెల్యే ఖాతాకు బదిలీ అయినట్లుగాను, ఒక ఉగ్రవాది ఖాతా నుంచి 3 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేకి బదిలీ అయినట్టు.
బదిలీ అయినట్లుగాను వీళ్ళు నకిలీ పత్రాలు అలాగే అరెస్ట్ వారెంట్లను కూడా చూపించారు. సో టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఈయన ఖాతాకి ఉగ్రవాదుల ఖాతా నుంచి 3 కోట్ల రూపాయలు బదిలీ అయినట్లుగాను వీళ్ళేంటంటే ముందు ఈ కేసెస్ కి సంబంధించి వీటన్నింటిని డీల్ చేయడానికి ఇవన్నీ కూడాను వాళ్ళు నకిలీ పత్రాల్ని ప్రిపేర్ చేసుకున్నారు. నకిలీ పత్రాలు అలాగే అరెస్ట్ వారెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేశారు. మరి దానికి సంబంధించి మేము మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ పరిశీలించాము. మేము ఒకసారి చెక్ చేయడానికి ఎందుకంటే ప్రతిదీ కూడా ఆధార్ లింక్‌తో ఉంది కాబట్టి, ఆధార్ లింక్ మీకు సంబంధించిన ఆధార్ లింక్స్, ఆధార్ కార్డ్ ఇవన్నీ కావాలి. పాన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కామన్‌గా అడుగుతారు కదా! ఓటీపీ అది వస్తుంది. సో, ఇవన్నీ కూడాను పరిశీలించాల్సి ఉంది. మీరు సహకరించకపోతే ఖచ్చితంగా మీరు ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి గట్టిగా బెదిరించడం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే ఆయన దఫదఫాలుగాను ఒక 7 సార్లు 9 విడతలుగాను దఫదఫాలు అంటే 9 విడతలుగాను పంపించడం జరిగింది. 1,07,00,000 ఆ తరువాత కూడా ఇచ్చిన తర్వాత కూడా మరలా 60,00,000 డిమాండ్ చేశారు. సో ఇవన్నీ సబ్మిట్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా మేము మొత్తం అంతా కవర్ చేసుకుంటాము, కవరప్ చేస్తాము. సో మీరు ఇంత అమౌంట్ వేయండి అని అనగానే ఈయన వేయడం జరిగింది. వేసిన తర్వాత మరలా ఇంకొక 60,00,000 డిమాండ్ చేయడంతోని ఆయనకి డౌట్ వచ్చింది. ఎందుకనంటే సో వాళ్ళు ఒక కాన్స్టెంట్ గా ఒక ఫిగర్ చెప్పారు, ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో ఖచ్చితంగా మీరు ఓకే చెప్పాను కదా చేసేస్తారు అని చెప్పేసి ఈయన అనుకున్న అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ కొట్టేశాడు. సో ఎందుకంటే ఈయన మీద ఉన్న ఎలిగేషన్ ఏంటి, 3 crores డిపాజిట్ అయినట్టుగా, దట్టు ఉగ్రవాదికి సంబంధించిన కేసు. సో అది చాలా హై సీరియస్నెస్ కేసు అన్నమాట. సో మరి ఉగ్రవాదులతో కనెక్షన్ అని అంటే అదంతా వేరేగా డీవియేట్ అయిపోతుంది. సో దీనికి సంబంధించి ఆయన ఏంటంటే తెలిస్తే పరువు పోతుంది ప్రజల్లోనే. మరి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అలాగే పార్టీ నుంచి కూడా అనేక రకమైన వ్యతిరేకత వచ్చేస్తుంది. సో ఒకేసారి చాలా పెద్ద మొత్తంగా ఆ నష్టాన్ని చూసే అవకాశం ఉంటుంది. మరి ఈ నష్టాన్ని చవి చూడకుండాను 3 కోట్లు అంటే పోతే పోయింది, 1 కోటిన్నర ఏముంది వదిలించుకుందాం అని చెప్పేసి అనుకున్నారేమో. మొత్తానికైతే ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వాళ్ళకి. మరలా 60,00,000 డిమాండ్ చేసేసరికి డౌట్ వచ్చింది. మరి పత్రాలని మీరు అరెస్ట్‌ని ఖండిస్తానని చెప్పేసి ఇంత అరెస్ట్‌ని పేపర్స్ ఏవైతే చూపించారో వీటన్ని ఎవిడెన్స్ అన్నింటిని నాశనం చేస్తానని చెప్పారో, అరెస్ట్ ఉండదు లేకుండా చేస్తామని ఏదైతే చెప్పారో చెప్పింది చేయకుండా మరలా 60,00,000 డిమాండ్ చేసేసరికి అనుమానం వచ్చింది. ఇంకా అనుమానం వచ్చి ఆయన వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లోనైతే ఫిర్యాదు చేయడం జరిగింది పుట్టా సుధాకర్ ఎమ్మెల్యే గారు. మరి ఈ ఘటన పైన పోలీసులు అయితే మాత్రము కేసుని నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే సామాన్యుడు కాదు, సామాన్యుడైతే ఒకలాగుంటుంది. అనేక మంది సామాన్యులు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. రకరకాల కాల్స్ వస్తున్నాయని, రకరకాల మార్నింగ్ అవర్స్, నైట్ అవర్స్ అకౌంట్స్ లోంచి డబ్బులు పోయినాయి అని చెప్పేసి రకరకాల లింక్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కంప్లైంట్స్ అన్నిటికీ ఎక్కడ రికవరీ అయిన ఛాన్సెస్ ఎక్కడ కనిపించలేదు. రికవరీస్ అయితే ఎక్కడ ఇప్పటి వరకు పెద్దగా రికవరీ అయినట్లుగా ఏమీ తెలియలేదు. దట్టు సైబర్ క్రైమ్ కి ఒకసారి వెళ్ళింది అని అంటే మాత్రం సైబర్ చీటింగ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన రికవరీస్ చాలా కష్టంగా ఉంటుందని కూడా మనం వింటూ ఉంటాం. మరి ఎమ్మెల్యేని సైతం లక్ష్యంగా చేసుకుని సైబర్ క్రైమ్ మోసగాళ్ళు చేసిన దీనికైతే మాత్రం ప్రజలకు ఒక రకంగా గుణపాఠమే అయినప్పటికీ కూడాను, అంటే సామాన్యులు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తికి ఈ రేంజ్ లో మోసం జరిగింది అని అంటే మనమే మాత్రము అని చెప్పేసి ఒక రకంగా గుణపాఠమే అయినప్పటికీ కూడాను, అసలు ఎమ్మెల్యే ఎందుకు దీనికి సహకరించాడు, ఆయనకి ఇది వచ్చినప్పుడు కనీసం ఆ పార్టీలో ఉన్న ఎవరో పెద్దలతోనే వాళ్ళకి దగ్గరగా ఉన్న వ్యక్తులతో ఎవరో ఒకరితో చర్చించేదో నిర్ణయమైనా తీసుకొని ఉండాలి. లేదు అని అంటే ఇంట్లోని వాళ్ళకి సంబంధించిన పెద్దలతో ఎవరితోనైనా మాట్లాడి ఉండాలి. లేదు అని అంటే ఇంకా ఏదైనా వ్యవస్థలోని అధికారులు ఉంటారు, అధికారులకి సంబంధించిన ఏదో ఒకటి చెప్పి దాన్ని ఇలా వచ్చింది ఏంటి అన్నదైనా కొంచెం ఇంటర్నల్ గా ఏదైనా చేసుకోవచ్చు. ఆ మాత్రం వెసులుబాటు ఉంటుంది వాళ్ళకి. ఆయన చేసుకోలేదు అని అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. మరి అసలు ఆ పాయింట్ దాన్ని ఎందుకు తీసుకున్నారు వాళ్ళు అన్నది ఇక్కడ క్వశ్చన్. మనీ లాండరింగ్ అలాగే మానవ అక్రమ రవాణా, ఈ 2 పాయింట్స్ ఎందుకు తీసుకున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా చర్చ జరుగుతుంది. ఈ 2 పాయింట్స్ తీసుకున్నారు అని అంటే ఖచ్చితంగా వీళ్ళకి తెలుసు సంథింగ్ అక్కడ ఏదో జరిగింది గతంలో గానీ ఇప్పుడు గానీ ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అకార్డింగ్ దట్ వీళ్ళు ప్లాన్ చేసుకుని ఆ రూపంలోనే ఈయన్ని బెదిరించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎర అనేది ఏది వేస్తే పడతారు అనేది ఒకటి ఉంటుంది. ఎవరు ఏది వేస్తే చిక్కుకుంటారు అన్నది. ఐదర్ వాళ్ళు చేసిన ఎవిడెన్సెస్ అయినా మన దగ్గర ఉండాలి, లేదు చేయడానికి ప్రయత్నించిన ఏదైనా వీడియో కాల్ రికార్డింగ్స్
ఆడియో కాల్ రికార్డింగ్స్ అయినా ఉండుండాలి. ఐదర్ మెసేజెస్ అయినా ఉండుండాలి. దానికి సంబంధించిన ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేయడానికి ఎప్పుడైనా అలాంటివి పాల్పడితే సీక్రెట్‌గా తీసిన ఉండుండాలి. లేదా ఇందులోనేమైనా ప్రతిపక్షాల హస్తం ఉందా? అని కూడా ఆరోపణలొస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ లిక్కర్ దందాకి అక్రమ లిక్కర్ ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించి కూడా కల్తీ మద్యానికి సంబంధించి కేసెస్ రన్ అవుతూ ఉన్నాయి. ఇది గూడా టీడీపీ వ్యక్తికి సంబంధించిన దాని మీద ఈ ఆరోపణ మనం చూసాము. మరి ఇప్పుడు తీసుకుంటే మరలా ఇది పుట్టా సుధాకర్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మీద మరలా ఇలాంటి ఆరోపణ ఇది చాలా పెద్ద ఆరోపణ. దట్టు మరి ఆరోపణనంటే ఏదైనా వెనక ఉంటేనే గదా పొగ రావడానికి. మరి ఏదైనా జరిగిందా అన్నదైతే మాత్రం ఇప్పుడు కాస్త సీరియస్ గానే చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి దీనికి సంబంధించి. ఇప్పుడు ఏంటంటే ఆహ్, కంప్లెయింట్ రైజ్ అయింది కాబట్టి దీని గురించి తీసుకునే యాక్షన్ కన్నాను పుట్టా సుధాకర్ యాదవ్ ఏమైనా గతంలో చేసిందుంటుంటే ఆ డొంక ఏమైనా కదిలే అవకాశం ఉందా? ఏవైనా ఇంకా కీలక విషయాలు ఏమైనా బయటకొచ్చేటట్టు ఉన్నాయా? అని చెప్పేసి గూడా చర్చలు జరుగుతున్నాయి. సో మరి ఏం జరుగుతుందన్నదైతే వెయిట్ చేయాల్సింది. దీనికి ప్రభుత్వం చంద్రబాబు గారు గాని, లేదంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో అన్నది గూడా ఒక రకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రతిపక్షం ఎప్పుడు ఏమి దొరుకుతుంది అవకాశం అనేటట్టుగానే వ్యవహరిస్తూ ఉంటోంది. ఎందుకంటే మళ్ళా వచ్చే ఎలక్షన్స్ లోనే వాళ్ళు బలం పుంజుకోవడం గాని ఏదైనా గానియొచ్చు. మరి ఈ అంశాలన్నీ బేరీజ్ వేసుకుంటే సో ఏదైనా కొంత స్కెచ్ అయినా అయ్యుండొచ్చు. లేదనంటే ఎప్పుడో జరిగిన దాన్నైనా వీళ్ళు ఏదైనా ఆధారంగా తీసుకొని దాన్ని ఉన్న ఒక పాయింట్‌ని మొత్తం స్టోరీ కింద అల్లి ఏదైనా చేయొచ్చు. ఏదైనా సంథింగ్ ఏదైనా అయితే ఉండుండొచ్చు. మొత్తానికైతే సైబర్ మోసగాళ్ళ నుంచి అయితే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి లింక్స్ వస్తే దయచేసి క్లిక్ చేయకండి. సైబర్ అరెస్ట్ అని ఏదైనా ఒకవేళ వచ్చుండుంటే మీరు ఏదైనా తప్పు చేసుండుంటే ఖచ్చితంగా వస్తే మీరు సదరు పోలీస్ స్టేషన్‌లోనో ఎవరో ఒక అధికారిని సంప్రదించి మాకిట్లా వచ్చింది అని మాత్రం క్లియర్‌గా చెప్పడానికే ప్రయత్నించండి. ఇది సామాన్యుల కోసము. సో చాలా మందికి గూడా ఇలా వస్తూ ఉన్నాయి. ఇన్ కేస్ అలా ఉంటే మీరు నిజంగానే తప్పు చేసుండుంటే తప్పించుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. ఒకవేళ అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదిస్తే మీకు కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది. మీకు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనేది ఒక ఐడియా ఇస్తారు. ఐదర్ మీరు చెయ్యలేని పక్షంలో గూడాను సో వాళ్ళ నుంచి కొంత గైడెన్స్ వస్తుంది. మీరు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఇలాంటి లింక్స్ క్లిక్ చేయడం గాని, వచ్చే కాల్స్‌కి బెదిరిపోయి గాని ఎలాంటి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ దయచేసి చేయకండి. సో ఇలాంటివన్నీ కూడాను ఉగ్రవాదుల నుంచి గూడా మనకి ఇలాంటి ఈ భారత్‌కి సంబంధించి ఇలాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో మన దేశంలో ఉన్న వాళ్ళు గూడా కొంతమంది ఇలాంటి నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. మరి వాళ్ళ నుంచి గూడా కాస్త అప్రమత్తంగా ఉండండి. మరి దీనికి సంబంధించి ఒక పక్క రాజకీయ కోణం యాడ్ అయింది. ఒక పక్క సైబర్ క్రైమ్ కోణం యాడ్ అయింది. మరి రెండింటిలోనే అసలు వాస్తవం ఏది అన్నది మాత్రం ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి అకౌంట్స్ అన్నీ గూడా ఒకసారి చెక్ చేసుకొని అండ్ ఇది వేరే దానికైతే దారి తీసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో, దెన్ ఏం జరుగుతదనేదైతే వెయిట్ చేయాల్సుంది.